పోలింగ్కు సమయం దగ్గర పడుతున్న వేళ ఏపీలో భారీగా నగదు పట్టుబడుతోంది. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం జగన్నాథపురంలో తనిఖీలు నిర్వహిస్తుండగా 2,40,00,000 నగదు దొరికింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో తరలిస్తున్న ఈ డబ్బుకు ఎటువంటి పత్రాలు లేకపోవడంతో పోలీసులు సీజ్ చేశారు. ఎవరి కోసం తీసుకెళ్తున్నారన్న దానిపై ఆరా తీస్తున్నారు. ఇదే ఘటనపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పోతురాజు ఇస్తారు. పోతురాజు, ఎవరి నగదని అనుమానిస్తున్నారు? ఎలాంటి పత్రాలు లేవని కూడా తెలుస్తోంది. ఏంటి మీద ఇన్పుట్స్? ప్రధానంగా తెల్లవారుజామున సంబంధించి కూడా ఏదైతే గోపాలపురం నియోజకవర్గం గోపాలపురంలో జగన్నాథపురం వద్ద కూడా చూస్తే కనుక ప్రధానంగా అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ భారీగా నగదు పడినంతో పాటు చూస్తే కనుక హైదరాబాద్ నుండి రాజమండ్రి వెళ్తున్నటువంటి ప్రైవేట్ బస్ ఏదైతే ఉందో ట్రావెల్స్ బస్ కూడా ఈ ట్రావెల్స్ బస్ కు సంబంధించి కూడా ఎన్నికల వేళ భారీగా నగదు పట్టుబడుతోంది. గోపాలపురం నియోజకవర్గంలో భారీగా నగదును సీజ్ చేశారు. ఒక ట్రావెల్స్ బస్సులో 2,40,00,000 నగదు దొరికింది. ఎలాంటి పత్రాలు లేవు. ఎవరివి ఈ నగదు, అలాగే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయి అనే దానిపై కూడా క్లారిటీ లేని నేపథ్యంలో నగదును మొత్తం సీజ్ చేశారు. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.